మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాస పితృపక్షం మంగళవారం పురస్కరించుకుని రాకేశ్స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యావచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. विश्वेः ताते सवानेश प्रवाच्यः याचकर्तमगमण्यन्द्रस्मते पाराः वदत्पुरुषपद विश्वपावनशर्वः विश्वान्तमे दीक्षार्थं रक्षार्थं नियमार्थं यज्ञार्थं होमार्थं पूजार्थं रक्षाबन्धनमुहूर्तस्य मुहूर्तो अस्तु यदसुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकालेन सूर्यादीनां नमः रणं कृते करकुत्तपत्ते च बजारे अस्मान् स्वाहा महागणाधिपतये नमः आदोन इन्द्रक्षमन्त्रं चित्रं गावं संग्रवाय स्वाहा महागणाधिपतये नमः महाहस्त दक्षिणेन विद्महे तुलकोर्मिन्द विदेशन्त भीमकं तविमाहत्रमहोभि स्वाहा महागणाधिपतये नमः श्री महागणाधिपतये नमो नमः स्वाहा महागणाधिपतये नमः गं गणपतये नमो ओम काली श्री काली जय जय काली मन्नेवारिपल्ली जलाल्पूर క్షేత్రమునందు ప్రతిష్ఠించబడినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి భద్రకాళి అమ్మవారి క్షేత్రమునందు ఈరోజు భాద్రపద మాస పితృపక్ష సమయంలో మంగళవారం సందర్భంగా రాకేష్ స్వామి వారి స్వహస్తాలతో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహ వాచనము, అమ్మవారికి విశేష అభిషేకము, తదనంతరం కూడాను పాశుపత కాళీరుద్ర మహాయాగము, తదనంతరం పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఇది వాస్తవానికి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట కాకంటే ముందు నుంచి కూడాను అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అది కొంతకాల క్రితం బహిర్గతం అంటే సంకల్పంగా బహిర్గతమైంది. ఇప్పుడు ఒక మహాక్షేత్రంగా మారబోతుంది. కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి నోర ప్రచారం చేసి మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారి స్వాస్థాలతో సేవ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ అమ్మవారికి మంత్రాలు, స్తోత్రాలు ఇవేం అవసరం లేదు. అమ్మ తల్లి అని మనస్ఫూర్తిగా ఆ యొక్క తల్లిని శరణాగతి వేడిన వారి ఎప్పుడూ కూడా తన చంకలో బిడ్డలాగా కాపాడుతుంది. కావున ఇక్కడ అమ్మవారికి ఆ శక్తి. హరర్ మాదేవ్, నేను మీ రాకేష్ స్వామి. ఇక్కడ మన ఏ ఊరు? జలాల్పూర్ దగ్గర ఉన్నటువంటి కాళికాదేవి దర్శనం చేసుకోవడానికి వచ్చిన అమ్మవారి అభిషేకం ఇట్లా అయ్యింది. చాలా సంతోషంగా చాలామంది భక్తులు వస్తున్నారు. ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే మన నారాయణ గారు ఇట్లా సత్యనారాయణ ఇట్లా అమ్మవారి ప్రతిష్టాపన చేయించి ఈ యొక్క జాగల తన యొక్క జాగలో పెట్టుకొని ప్రతి మందికి మంచి కావాలని చెప్పేసి అమ్మవారి పూజలు చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలి. నేను ఎక్కడనో సిరిశలం నుండి ఆయనను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా. అది అమ్మవారి మహత్యం కాబట్టి చాలామంది కూడా వచ్చి అమ్మవారి దర్శించుకోవాలి. అంత మంచి జరుగుతుంది. కాళికాదేవి యొక్క రూపాలలో ఒక రూపము ఈ యొక్క అమ్మవారి పేరు ఏం? భద్రకాళి అమ్మవారికి ఇట్లా చాలా భయంకరంగా ఉన్నది. అంతే స్వరూపిణి కూడా అంతే శాంతి స్వరూపిణి ఇట్లా మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంత మంచి జరుగుతుంది. హరరమాలు జయమ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.